గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఒకానొకప్పుడు అనేవాళ్ళు ఏంటంటే ఆడవాళ్ళు గాయత్రి మంత్రాన్ని జపించకూడదు అని. బట్ ఇప్పుడు ఏమిటి పరిస్థితులు అంటే ఇంట్లో ఇంకెవ్వరూ తలకరువు పెట్టడానికి లేకపోతే అమ్మాయి కూడా తలకరువు పెడుతున్న సందర్భంలో ఒకటి అమ్మాయిలే పౌరహిత్యం చేస్తున్న గుళ్ళు కొన్ని ఉన్నాయి. వాళ్ళు కొన్ని లలిత గురించి కానీ సహస్రాలు అష్టోత్తరాలు లేదు అని అంటే ఎందాక గాయత్రి మంత్రం గురించో పఠించే అవకాశం ఉంటుంది కదా. ఈ రెండింటిని ఎలా చూస్తాం మనం? మన వేదంలోనండి ప్రతి దానికి నియమ నిబంధనలు ఉంటాయి అని మనం చెప్పుకోవడం జరిగిందండి. ఉదాహరణకు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తిరుమల దర్శనానికి మనం వెళ్ళామనుకోండి, మీరు ఒక విధంగా స్వామిని దర్శించుకుంటారు, నేను ఒక విధంగా దర్శించుకుంటాను. అంటే వెళ్ళే మార్గాలు, మంత్రి గారు ఒక ఆయన వచ్చాడు అనుకోండి, మంత్రి గారిని ఒక మార్గంలో తీసుకెళ్తారు, పీఠాధిపతులు వస్తే ఒక మార్గంలో తీసుకెళ్తారు. ఇన్ని మార్గాలు ఉంటాయి, కానీ అందరూ దర్శించుకునేది ఎవరిని చెప్పండి? అదే వెంకటేశ్వర స్వామిని. అలాగే సనాతన ధర్మంలో కూడా అందరూ భగవంతుణ్ణి చేరుతారు, అందరూ భగవంతుణ్ణి పూజిస్తారు, కానీ వ్యక్తుల్ని బట్టి మార్గాలు వేరువేరుగా పెట్టారు. రైట్. కావున గాయత్రి మంత్రం అనే కాదండి, వేద మంత్రము అనేది స్త్రీలకు తరువాతి కాలంలో అనుమతి ఇవ్వలేదండి మన వాళ్ళు. అలాగని తరించడానికి వాళ్ళకి ఇవ్వలేదని కాదండి, వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ప్రతి స్త్రీ కూడా ఉదయం పూట సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇచ్చేటటువంటి విధి విధానాలు ఉన్నాయండి. నా ఛానల్లో కూడా నేను చెప్పాను, హిందూ ధర్మక్షేత్రం ఛానల్లో స్త్రీలు అర్ఘ్యం ఇవ్వవచ్చా అని అడిగారు కొంతమంది. చూస్తే చక్కగా స్త్రీలు ఏ విధంగా అర్ఘ్యం ఇవ్వాలో నేను పూర్తిగా అందులో వివరించి చెప్పడం జరిగిందండి. కావున స్త్రీలకు విధించినవి స్త్రీలు చేయాలి. తులసి పూజ వాళ్ళు చేయాలండి. అలాగే గోపూజ కూడా చేయవచ్చు. అలాగే గృహానికి సంబంధించినటువంటి, ఇంటికి సంబంధించినటువంటి సంరక్షణ అప్పచెప్పారు. ఏదో వాళ్ళు ఇంట్లోనే ఉండిపోవాలని చెప్పలేదండి. నా నెక్స్ట్ ప్రశ్నకు మీరే వచ్చేస్తున్నారు. యాక్చువల్లీ తెలుసా మీకు ఫ్లో ఎలా వస్తుందంటే, నా నెక్స్ట్ ప్రశ్న ఏదుందో మీ జవాబులో అటువైపు భగవంతుడు టర్న్ చేస్తున్నాడు. నిజంగా మీరు ఇందాక అన్నారు చూసారా, వివాహ మంత్రాల్లో అర్థాలు చెప్పండి అని. సనాతన ధర్మంలో స్త్రీకి ఇచ్చిన స్థానం మీకు ఈ మంత్రాల్లో తెలుస్తుంది. వేరే ఏ మతంలోనైనా ఉందేమో చూపించమనండి. పోనీ ఇతర వామపక్ష భావజాలాల్లోనే ఇంత గొప్పగా చెప్పగలరేమో వాళ్ళని చెప్పమనండి. వధువుని ఆశీర్వదిస్తూ, అంటే పెళ్లి కూతురుని ఆశీర్వదిస్తూ పండితులు అంటారు, సమ్రాజ్ఞి శ్వశురే భవ అంటారు. సమ్రాజ్ఞి అంటే మీకు అర్థమైందండి, మహారాణి, సాధారణమైనటువంటి రాణి కాదు. ధర్మరాజు భార్య ద్రౌపది సమ్రాజ్ఞి, అఖిల భూమండలానికి సమ్రాజ్ఞి ఆవిడ. ఆ విధంగా సమ్రాజ్ఞి శ్వశురే భవ అన్నారు. అంటే మామగారికి కూడా నువ్వే అథారిటీ అన్నారు. సమ్రాజ్ఞి శ్వశ్రువాం భవ, అత్తగారికి కూడా నువ్వే అధికారినివి అన్నారు. ననాందరి సమ్రాజ్ఞి భవ, సమ్రాజ్ఞి అధి దేవృషు, ఆడపడుచులో ఎంత అధికారండి, ఎంత ఉన్నత స్థానం చెప్పారు. ఉన్నత స్థానం, అందరికీ నువ్వే అధికారినివి, నీదే పెత్తనం అని చెప్పారు. అంటే కోడలు అత్తగారింటికి వెళ్ళిన వెంటనే తాళాలు ఇచ్చేయమని అర్థం అంతే. అదే విధంగా సనాతన కాలం చేసింది. భారతంలో చూస్తేనండి, పాండవులకు పెళ్ళయ్యేంత వరకు పిల్లల మీద కుంతీదేవి యొక్క అధికారం ఎక్కువగానే ఉంటుంది. ఆ తర్వాత కూడా ఆవిడకి అధికారం ఉంటుంది, కానీ ఆవిడ కోడల్ని గౌరవిస్తుంది. ద్రౌపది ఎలా చెబితే అలా చేయండి రా నాన్న, మిమ్మల్ని నమ్ముకుని వచ్చింది, మీతో పాటు కష్టాలు పడుతోంది. మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి, వనవాసానికి అజ్ఞాతవాసానికి ద్రౌపది వచ్చింది, కానీ ఇతర భార్యలు ఎవరు రాలేదు. ఆ విధంగా ద్రౌపది వాళ్ళతో కష్టాలు పడింది, మీ 5గురిని నమ్ముకుని వచ్చింది. మనకి ఇంటికి వచ్చినటువంటి కుల వధువు అంటారు కోడలు. కావున ఆమె మాటే నా మాట అని కుంతి చెబుతుంది చాలాసార్లు. ఆ విధంగా ద్రౌపదికి అందరూ కలిసి పూర్తి స్థాయి పెత్తనం ఇచ్చేశారు. ఆవిడే నడిపిస్తుంది అన్నట్లుగా ఉంటుందండి. ధర్మరాజును కూడా చాలా సందర్భాల్లో మందలిస్తుంది. నువ్వు వెళుతూ ఉన్నటువంటి ఈ వ్యూహం సరైనది కాదయ్యా అని చెబుతుంది.
ఇది నీ స్ట్రాటజీ వర్కౌట్ కాదని చెబుతుంది. మంత్రిలాగా. చాలా అంతకంటే ఎక్కువ మాట్లాడి ఆవిడ మాటని వీళ్ళందరూ గౌరవిస్తారు. పైగా ఒక్కొక్క చోట పరుషంగా మాట్లాడుతుంది. అదే మీరు ఇతర మతాలకి సంబంధించి చూశారనుకోండి, ఇంకా అసలు స్త్రీ పరుషంగా మాట్లాడడమే, అవును. భార్య పరుషంగా మాట్లాడడమే. ధర్మరాజును పరుష పదజాలంతో మాట్లాడుతుంది, భీముడితో పరుషంగా మాట్లాడుతుంది. అంటే సందర్భం అలాంటి. అవునండి, అవును. సందర్భానుసారం. Yes, correct. కావున మన సంస్కృతిలో స్త్రీకి అంతటి సమున్నతమైన స్థానం ఇచ్చారు. మహారాణి, సమ్రాజ్ఞి అనే పదాన్ని వాడడం ద్వారా పెత్తనము, అధికారము ఎంత ఇచ్చారో బాధ్యత కూడా అంతే ఇస్తున్నారు. Correct. ఒక రాణి ప్రజలను ఏ విధంగా కన్నబిడ్డల వలె చూసుకుంటుందో, శరత్కాల సూర్యుని వలె అంటారు. శరదృతువులో మనం చూస్తే ఆశ్వయుజము, కార్తీక మాసాల్లో ఎండ ఉంటుందండి. ఉమ్, ఆ ఎండ ఉంటుంది, కానీ మీకు దానివల్ల దుఃఖం ఉండదు. ఉమ్. అదే మీరు సమ్మర్ అంటాం మనం, అప్పుడు ఎండ ఎలా ఉంటుంది, మండిపోతుంది. కానీ శరదృతువులో అలా ఉండదటండి. ఓకే. శరదృతువులో ఎండ ఉంటుంది, కాంతినిస్తుంది, వెలుగునిస్తుంది, కానీ మనలను బాధ పెట్టదు. అదే విధంగా రాణి ప్రజలను చూసుకోవాలి. ఉమ్, అదే విధంగా రాజులు ప్రజల నుండి పన్నులు వసూలు చేయాలి అని కూడా ఉంటుంది. అంటే శరత్కాల సూర్యుడు వలె స్వీకరించాలి, అంతేకాని పీడించకూడదు అని. ఆ విధంగా ఇంటి కోడలు వీళ్ళందరినీ కూడా రాణిలాగా చూసుకోవాలి అంటే పెత్తనంతో పాటుగా బాధ్యతనిచ్చారు. అంత కన్నబిడ్డల వలె చూసుకోమని. ఇంకో మాట ఉంటుందండి, దిశాస్యాం పుత్రానా దేహి పతిమేకాదశంకృధి. ఋగ్వేదం చెబుతుంది ఈ మాట. ఓ పెళ్లి కూతురా, నువ్వు 10 మంది సంతానాన్ని కను. అంటే వేదం ఎంతమంది సంతానాన్ని కనమని చెప్పింది అంటే 10 మందిని. 10 మంది సంతానాన్ని కను. పతిమేకాదశంకృధి, నీ భర్త నీకు 11వ బిడ్డ వంటి వాడు, అలా నువ్వు లాలించు అని వేదం చెబుతుందండి. ఈ విధంగా అసలు ఏ సంస్కృతిలో ఉంది, ఏ మతంలో ఉంది చెప్పండి? కావున ఎవరికి ఇవ్వవలసినటువంటి గౌరవం వాళ్ళకి ఇచ్చారు. ఇంకో మాట చెప్తా, మీరు వేదమంత్రం, గాయత్రి మంత్రం అన్నారు. మగవాడు ఉపనయనం చేసిన తరువాత మాత్రమే పూజార్హుడు, గౌరవార్హుడు అవుతాడు. ఉపనయనం కానటువంటి బ్రాహ్మణ పిల్లలను కూడా మామూలుగా చూస్తారు. ఏమాత్రము ఏదో ప్రత్యేకంగా చూడడమో దండం ఏమీ ఉండవు. ఉపనయనంతోనే పూజ్యత్వం వస్తుంది వాడికి. కానీ స్త్రీకి అలా కాదండి. మన సంస్కృతిలో స్త్రీ జన్మతః పూజ్యురాలు, స్త్రీగా పుట్టినందుకే పూజ్యురాలు అయిపోతుంది. అందుకే కదండి కుమారి పూజలో 1 సంవత్సరం నిండితే చాలు కుమారి పూజ చేయాలి. 1వ ఏట అయితే కుమారి అని, 2వ ఏట మరొక పేరు, ఈ విధంగా 10వ ఏడు వచ్చేంత వరకు 10 పేర్లు ఉంటాయి. ఏ సంస్కారము అక్కర్లేదు. ఉపనయనంతో వీడిని సంస్కరించాలి, రిఫైన్ చేయాలి. ఏ రిఫైనింగ్ కూడా అవసరం లేనటువంటి ఆవిడ స్త్రీ. అందువల్ల జన్మతః పూజ్యురాలు అన్నారు. కాకపోతే ఎవరికి ఏది ఇవ్వాలో వాళ్ళకి ఆ మార్గం ఇచ్చారు. వేదమంత్రం అనేటటువంటిది ఏమైనా మరి సృష్టి ఆదిలో స్త్రీలు కూడా పఠించినట్లుగా మనకు కనిపిస్తోంది. ఋగ్వేదంలోనండి కొంతమంది స్త్రీ ఋషికలు ఉంటారు. చాలా ఆశ్చర్యం, చాలా మందికి తెలియదు. ఋషులు అని మనం ఎప్పుడూ కూడా గడ్డాలుండే మగవాళ్ళని చూస్తుంటాం. మనం ఋగ్వేదంలో స్త్రీ ఋషులు ఉన్నారు, ఋషిక అంటారు వాళ్ళని. ఉన్నాయండి పేర్లు. అందులో ముఖ్యంగా దేవీ సూక్తం అని గొప్ప సూక్తం ఉందండి. చండీ హోమంలో దేవీ సూక్తంతోనే హోమం పూర్తవుతుంది. ఈ దేవీ సూక్తాన్ని దర్శించింది ఒక స్త్రీ ఋషిక. ఈ దేవీ సూక్తాన్ని అందించింది ఆవిడే. ఆవిడ పేరు వాక్ అని ఆవిడ పేరు. తండ్రి పేరు అంభృణ మహర్షి. అంభృణ మహర్షి యొక్క కూతురు కాబట్టి ఆంభృణి అన్నారు. ఆవిడ పేరు వాకు కాబట్టి కలిపి వాగాంభృణి అన్నారన్నమాట అండి. ఆవిడ పేరు వాగాంభృణి. ఆవిడ తపస్సు చేసింది, బ్రహ్మచారిణి, ఆజన్మ బ్రహ్మచారిణి. తపస్సు చేస్తే ఆత్మజ్ఞానం వచ్చేసింది. ఇంకా తనను తాను పరమాత్మగా భావించుకునే స్థితిలో ఉంది ఆవిడ. ఇంకా ఆవిడే అమ్మవారు, ఇంకొకరు లేరు. అహం బ్రహ్మాస్మి అంటాను చూసారా, ఆ విధంగా తానే సాక్షాత్తు పరాశక్తి స్వరూపిణిగా భావించుకుంటుంది. ఆ స్థితిలో ఆవిడ దేవీ సూక్తాన్ని పఠించింది. అహం రుద్రేభిర్వసుభిశ్చరామి అని వస్తుంది. చాలా మొత్తం 11 రుద్రులు, 12 విశ్వే దేవతలు, వీళ్ళందరినీ కూడా నడిపిస్తున్నది నేనే అని ఆ యొక్క సూక్తం వస్తుంది.
అంటే స్త్రీకి మన వాళ్ళు ఇచ్చినటువంటి స్థానం అలాంటిదండి.